ఏపీలో వైసీపీ టీడీపీ మధ్య రుణానుబంధం రోజుకొక కొత్త మలుపు తిరుగుతోంది. ఖనిజాభివృద్ధి కార్పొరేషన్ కోసం తెచ్చే రుణాల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని వైసీపీ అంటుంటే, అసలు అప్పే దొరకకుండా కుట్రలు చేసే కుయుక్తి మీది కాదా అని కూటమి సర్కార్ అంటోంది. తాజా మాజీ ఆర్థిక మంత్రుల మధ్య కుదిరిన ఈ తకరారులో కొత్త ట్విస్ట్ నమోదైంది. కొత్త క్యారెక్టర్లు వచ్చేస్తున్నాయి. ఆ కొత్త క్యారెక్టర్ పై రాజద్రోహం కేసులు పెట్టేదాకా వెళ్ళింది వ్యవహారం. ఏడుపులు, పొడబొబ్బలు, పొర్లు దండాలు అన్ని చేసిన తప్పులన్నీ మీరు చేసి బాధ్యతతో మేము సరిదిద్దేటువంటి ప్రయత్నం చేసి ముందుకు తీసుకెళ్తా ఉంటే అన్ని కంప్లైంట్లు పెట్టి అందరూ క్లియరెన్స్లు ఇచ్చిన తర్వాత మళ్ళీ నిన్నటికి నిన్న మీరు ప్రెస్ మీట్, మళ్ళీ మీ నాయకుడు ట్వీట్. ఇంకా ఆపండి అయ్యా, నవ్వుతున్నారు ప్రజలు. ఖజానాపై ప్రైవేటు వ్యక్తులకు అధికారమా? ఇదెక్కడి విడ్డూరమని నిలదీసిన వైసీపీకి కౌంటర్ ఇచ్చింది కూటమి సర్కార్. ఏపీ ఎండీసీ రుణాల విషయంలో నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ ఎన్సీడీ సిస్టమ్ ని తీసుకురావడం ద్వారా ప్రైవేటు వ్యక్తులకు ఆర్బీఐలో రాష్ట్ర ఖాతాపై అజమాయిషీ ఇచ్చారని, ఇది రాజ్యాంగ ఉల్లంఘన అని, దీంతో కూటమి ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణను తప్పినట్లయిందని ఇటీవలే మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన సీరియస్ ఎలిగేషన్ చేశారు. ఎన్సీడీ బాండ్లు కొనుగోలు చేసిన ప్రైవేటు వ్యక్తులకు 191,000 కోట్ల విలువైన రాష్ట్ర ఖజానా సంపదను తాకట్టు పెట్టేశారన్న బుగ్గన కామెంట్ కు కూటమి సర్కార్ సీరియస్ గా రియాక్ట్ అయింది. రుణాల విషయంలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోందంటూ బుగ్గన గగ్గోలు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు ఆర్థిక మంత్రి పయ్యావుల. డైరెక్ట్ డెబిట్ మెకానిజం ఇది దేశం మొత్తం కూడా ఫాలో అవుతోంది. డైరెక్ట్ డెబిట్ మెకానిజం అంటే ప్రైవేటు వ్యక్తులకి తాళాలు ఇచ్చేయడమే, ఇదంతా కూడా రాజ్యాంగ ఉల్లంఘన. ఇవన్నీ చెప్పారు కదా కంప్లైంట్, మీరు ఆర్బీఐకి చెప్పారు, సెబీకి చెప్పారు, ఇవి కాదని చెప్పి వాళ్ళు క్లియరెన్స్లు ఇచ్చారు. అయినా మళ్ళీ అదే చెప్పే ప్రయత్నం. ఎవరింకా మీకు చెప్పాలి? మీరు చెప్పిందే నిజం అని చెప్పి ప్రజలు నమ్మాలా? ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ పేరుతో గత ప్రభుత్వం రుణం తెచ్చినట్టే ఏపీ ఎండీసీ నుంచి మేము రుణ సేకరణ చేస్తున్నాం, ఇందులో తప్పు పట్టాల్సిందేమీ లేదంటోంది కూటమి ప్రభుత్వం. అక్కడితోనే ఆగలేదు, వైసీపీ పాల్పడ్డ కుట్ర ఇది అంటూ మరో క్యారెక్టర్ ని బయటికి తీసింది. ఈ ఉదయ్ భాస్కర్ అనేటువంటి వ్యక్తిని తెర ముందుకు తెచ్చారు. ఈయన చేత ఒక 200 మెయిల్స్ పెట్టించారు. ఈయనకి వైఎస్ఆర్సీపీ లింక్ ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఆయన ఫేస్బుక్ ప్రొఫైల్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రొఫైల్ ఉంది, ఉదయ్ భాస్కర. డైరెక్ట్గా వాళ్ళ ప్రొఫైల్ తోటి 200 పైన చిలుకు కంపెనీలు, మాకు తెలిసింది 200 పైన నేషనల్ లెవెల్లోనూ ఇంటర్నేషనల్ లెవెల్లోనూ ఉన్న ప్రతి ఇన్వెస్టర్కి ఆంధ్రప్రదేశ్లో ఈ బాండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేయొద్దండి, ఇది ప్రమాదకరమని రకరకాలుగా వాళ్ళు ఈమెయిల్స్ పెట్టారు. ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు 9,000 కోట్ల రుణం కోసం ప్రయత్నిస్తోంది ప్రభుత్వం. కానీ అభివృద్ధిని చూసి ఓర్వలేక అక్కసుతోనే జగన్ అండ్ కో కుట్ర పన్ని ఇబ్బంది పెడుతోందన్నది కూటమి సర్కార్ ఆరోపణ. ఉదయ్ భాస్కర్ అనే వ్యక్తిని పావుగా వాడుకుంటోందని, రాష్ట్రానికి అప్పు దొరకకుండా అడ్డుకునేందుకు విదేశాల నుంచి వందలాది మెయిల్స్ పెట్టించారని ఆరోపించారు ఆర్థిక మంత్రి పయ్యావుల. అన్ప్రెసిడెంటెడ్ చరిత్రలో 200 మంది ఇన్వెస్టర్లకు ఒక కంప్లైంట్ పోయినటువంటి నేపథ్యం లేదు అనేటువంటిది ఇవాళ బాంబే మార్కెట్ మొత్తం గగ్గోలు పెడుతోంది. అంటే ఒక సోషల్ మీడియాలో మీరు ఇక్కడ ఎట్లా అయితే తయారయ్యారో అరాచకవాదులుగా, ఈ ఆర్థిక విధ్వంసాన్ని రాష్ట్రంలో ఎట్లా సృష్టించారో మొత్తం ఆ 200 ఇన్వెస్టర్స్ని తెచ్చి, ఇది ఖచ్చితంగా ప్రజల మీద జరిగిన కుట్ర, ఇది దేశద్రోహ నేరంగానే పరిగణించాలి. నేను ముఖ్యమంత్రి గారిని కోరుతాను, దీన్ని దేశద్రోహ నేరంగా పరిగణించండి. మీరు పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్ పై నమ్మకం ఉంచి రుణాలిచ్చేందుకు ముందుకొస్తున్నా, సెబీ రిజర్వ్ బ్యాంకు క్లియరెన్స్ ఇచ్చినా మధ్యలో మీకెందుకు ఏడుపని అపోజిషన్ ని నిలదీశారు పయ్యావుల. పైగా ఇప్పుడు మీరు తప్పుపడుతున్న డైరెక్ట్ డెబిట్ మెకానిజం దేశవ్యాప్తంగా అమల్లో ఉన్నది, అర్థం లేని మీ వాదన విని జనమే నవ్వుకుంటున్నారు అని పయ్యావులు ఇచ్చిన కౌంటర్ ఏపీలో అప్పుల లొల్లిని మరింత సీరియస్ గా మార్చేసింది.